అన్న వీళ్ళు కానీ మోడీ కూడా 99 సీట్లు వచ్చినాయి 99 సీట్లు వచ్చినాయి 543 90 అరే నువ్వు కాంగ్రెస్ పార్టీ లేదంటివి ఓ పక్క నుంచి మీ పిల్లలు మా పిల్లలు తాళబడి తాళి దంపి ముస్లింస్కి ఇస్తామంటారు మతాలు రెచ్చగొట్టరి ఏది చెప్తే అది మాట్లాడి ఒక ప్రధానమంత్రి మాట్లాడకూడని మాటలన్నీ నరేంద్ర మోడీ గారు మాట్లాడారు అసలు రాజ్యాంగ వ్యవస్థలో ఒక ప్రధానమంత్రి 10 సంవత్సరాలు చేశాడు ఈయన ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు చేశారు నీ భార్య నా భార్య మంగళసూత్రం తెంపి వేరే వాళ్ళకి ఇస్తారండి అసలు ఎంత నీచమో చదువుకున్న వ్యక్తిగా సిగ్గనిపించింది నాకైతే నేను ఒక హిందూగా చదువుకున్న వ్యక్తిగా నాకు బాధ అనిపిస్తుంది అవి మాట్లాడే ప్రధాన అంత రెచ్చగొట్టినా కూడా ప్రజలు 99 సీట్లు ఇచ్చాం మేము పోటీ చేసి 300 సీట్లు మా మిత్రపక్షాలకు ఇచ్చాం 399 గెలిచాం ఈయన మొన్న 540లో 99 అది కాదు చూడాల్సింది వ్యవస్థలో ఒక్క సీటు ఉన్నా వీళ్ళు 2 సీట్లు ఉండి వాళ్ళు అధికారంకి వచ్చారు వీళ్ళు కేసీఆర్ ఒక్క సీట్ వచ్చి అధికారంలోకి వచ్చారు అన్న మనం ఒక వ్యవస్థలో ఉన్న అది ఫస్ట్ గౌరవించడం నేర్చుకోవాలి అది టీఆర్ఎస్ నేర్చుకోవాలి మీరున్న 10 సంవత్సరాలు ఏం చేశారు ఒక మంత్రికి అవకాశం ఇవ్వాలి ఒక మంత్రి సమీక్ష సమావేశం పెట్టబోయా ఒక్క మంత్రి నీ శాఖల మీద రివ్యూ పెట్టి అధికారులతో కూర్చొని గతి లేకపోయా 10 ఏళ్ళు ఒక 10 మంది మనుషులు కలిసి గతి లేకపోయా ఈ రోజు మీ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు గుంపులుగా మా దగ్గరికి ఎందుకు వస్తున్నారు అరే నీ అమ్మ మనం బతికే చాలా నువ్వు నీ భార్యతో ఉన్నా వాళ్ళ ఇంట్రీ నీ లవర్తో ఉన్నా వాళ్ళ ఇంట్రీ నీ తమ్ముడితో ఉన్నా వాళ్ళ ఇంట్రీ నువ్వు డబ్బులు ప్రాపర్టీ కొన్నా వాళ్ళ ఇంట్రీ ఎక్కడన్నా ఎక్కడ వ్యవస్థ ఏం చేసాం అసలు మాట్లాడే నైతిక హక్కు మనందరం ఒక వ్యవస్థలో ఉన్నాం ఒక ప్రజాస్వామ్యంలో వీళ్ళు మాట్లాడే నైతిక హక్కు అన్న వీళ్ళే ఎమ్మెల్యేని పంపిస్తారు వీళ్ళే ఫోన్ ట్యాపింగ్ చేస్తారు వీళ్ళే కేసులు పెడతారు వీళ్ళే సంతోష్ ఇరికిద్దాం వాడిని ఇరికిద్దాం వీనికి ఇద్దాం చేస్తారు ఎంత అన్యాయమన్నా వీళ్ళకి హక్కు లేదన్నా